హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఈ వీడియోలో నేను 2 సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ని చూపించబోతున్నానండి. ఒకటి ఐస్ క్రీమ్, అలాగే ఇంకొకటి జ్యూస్ని కూడా చూపించబోతున్నాను. మనం ఈ దోసకాయ ఐస్ క్రీమ్ని పాలుతో పని లేకుండా, క్రీమ్తో పని లేకుండా చాలా రుచిగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంకొకటి మనం స్పైసీ గావా జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో చూపించేస్తాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 12 క్యాషూ నట్స్ తీసుకున్నానండి. 12 దాకా బాదం పప్పులు కూడా తీసుకున్నాను. ఇప్పుడు వేడి నీళ్ళతో మనం వీటిని ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు దోసకాయని తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేశాక లోపలుండే సీడ్స్ని మనం పడేయకుండా వీటిని కూడా గ్రైండ్ చేసి మనం జ్యూస్ తీసుకుందామండి. ఇప్పుడు లోపలున్న సీడ్స్ అన్నిటినీ కూడా ఇలా రిమూవ్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. దోసకాయ సీడ్స్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా అండి. అందుకని మనం వీటిని వేస్ట్ చేయకుండా వీటి నుంచి కూడా జ్యూస్ని తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకున్న జ్యూస్ అంతటినీ కూడా ఫిల్టర్ చేసుకుంటున్నాను. నేను నీళ్లు ఒక చుక్క కూడా వేయలేదండి, వేయకుండానే మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఫిల్టర్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు దోసకాయని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందామండి. ముందుగా మనం 15 నిమిషాలు నానబెట్టుకున్న క్యాష్యూని అలాగే బాదాంని కూడా వేసేసుకొని నీళ్ళతో కలిపి వేసేసుకోవాలండి. వేసి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేశాక మనం సీడ్స్ నుంచి కూడా జ్యూస్ తీసుకున్నాం కదా, ఆ జ్యూస్ని కూడా వేసి కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు అలాగే రుచికి సరిపడా చక్కెరను కూడా వేసి మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న జ్యూస్ అంతటినీ కూడా మనం కప్స్లోకి అలాగే ఒక బౌల్లోకి మనం తీసుకోవాలి. ఇలా వేసాక మనం కప్స్ని ఒక ప్లాస్టిక్ కవర్తో క్లోజ్ చేసుకోవాలండి. అలాగే బాక్స్లో వేసుకున్న ఐస్ క్రీమ్ మీద మనం ఒక కవర్ని పెట్టి మూతతో క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్న వీటిని ఫ్రీజర్లో ఉంచుకోవాలండి. చూస్తున్నారు కదా, ఫ్రీజర్లో ఉంచి తీసిన తర్వాత ఇలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. ఇక్కడ మీరు డైరెక్ట్గా జ్యూస్గా అయినా తీసుకోవచ్చు, లేదు అంటే ఫ్రీజర్లో ఉంచుకొని ఐస్ క్రీమ్ లాగా కూడా తీసుకోవచ్చండి. ఫ్రీజర్లో నుంచి తీసిన తర్వాత ఒక 10 నుంచి 20 నిమిషాలు పక్కన ఉంచుకొని సర్వ్ చేసుకుంటే దోసకాయ ఐస్ క్రీము రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం గావా జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక్కడ 2 జామకాయలని తీసుకున్నానండి. ఈ జామకాయల్ని మనం పైన కట్ చేసి లోపలున్న గుజ్జునంతటినీ కూడా తీసుకోవాలి. జామకాయకి ఎలాంటి హోల్స్ పడకుండా గుజ్జును మాత్రం జాగ్రత్తగా తీసేసేయాలి. నేను పైన చూపిస్తున్న విధంగా ఇలా తీసి పెట్టాక ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న గుజ్జునంతటినీ కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా వేసాక నేను ఇక్కడ 3/4 కప్పు దాకా నేను నీళ్ళను కూడా వేసానండి. అలాగే ఒక 4 పచ్చిమిర్చిని వేస్తున్నాను. మీరు స్పైస్ చూసుకొని వేసుకోండి. స్పైస్ ఎక్కువ తినేటట్టుంటే కొంచెం స్పైసీగా వేసుకోండి, లేదు అనుకుంటే రుచికి సరిపడా వేసుకోండి. ఇప్పుడు నేను వేయించుకున్న 1 స్పూను జీలకర్ర వేసాను. అలాగే ఒక 3 స్పూన్ల దాకా చక్కెరను కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారంని వేసి మిక్స్ చేసి పక్కన ఉంచుకోవాలి.
ఇలా ఉంచుకున్నాక కట్ చేసి పెట్టుకున్న జామకాయకి పైన ఒక లేయర్ లాగా మనం ఈ ఉప్పు కారంని వేసుకోవాలండి. పైన చూపిస్తున్న విధంగా ఉప్పు కారంని అద్దుకోవాలి. ఇలా అద్ది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జ్యూస్ని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే కొంచెం స్పైసీగానే చేశాను. చాలా హెల్తీ కూడా. మీరు కూడా ఈ 2 రెసిపీస్ని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.